హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్యాస్ బయాలజీ హబ్. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామని. దట్ ఈస్ ప్లాంట్స్ అండ్ దర్ మెడిసినల్ యూసెస్, ఆల్ ది ఇంపార్టెన్స్ ఏంటి అనేది. సో మీకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా, దట్ ఈస్ పపాయ. మీరు చూసారా, ఇది పపాయ. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేటప్పటికి కెరైకా పపాయ, ఒక సైంటిఫిక్ నేమ్. సో మెయిన్గా నేను డైరెక్ట్గా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. దీని యొక్క స్టెమ్ కానీ దీని యొక్క బ్రాంచెస్ కానీ ఎలా ఉంటాయి అంటే హాలోగా ఉంటాయి. ఓకేనా, మీకు కనిపిస్తుంది చూడండి. అండ్ మీకు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసాము, లీఫ్ కనుక ఇలా ఉంది అంటే ఈ ఫోల్డింగ్స్ మనం ఏమంటామంటే ఇన్సిషన్స్ అంటామని చెప్పాను. ఓకేనా, అండ్ ఇది ఏ టైప్ ఆఫ్ వెనేషన్ చూపిస్తుంది? రెటిక్యులేట్ వెనేషన్ చూపిస్తుంది. ఓకేనా, ఓకే. నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే, దీంట్లో మనకి మెయిన్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. దట్ మీన్స్ ఇది పపాయ అనేది ఫ్రూట్గా రైప్ బాగా పండిన పపాయని మనం తింటే అది చాలా డెలిషియస్గా ఉంటుంది అండ్ న్యూట్రిషియస్గా ఉంటుంది. అండ్ ఇది మెయిన్గా మనకి దేనికి యూస్ అవుతుంది అంటే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్గా యూస్ అవుతుంది. అండ్ ఆల్సో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ పపాయాలో. ఓకే, అండ్ హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మనకి మెయిన్గా మన ఈ పపాయ అనేది మనం తినటం వల్ల ఏమవుతుందంటే, మనం కన్జ్యూమ్ చేయడం వల్ల డైజెషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే మన ఇన్ఫ్లమేషన్. ఎప్పుడైనా లైక్ ఇప్పుడు రెమటైడ్ ఆర్థరైటిస్ ఉంటాయి కదా, అండ్ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, స్వెల్లింగ్ అవుతాయి. ఆ టైంలో మనకి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా వర్క్ చేస్తుంది. ఓకేనా, అండ్ మెయిన్గా ఇందులో ఉండే వైటమిన్స్ ఏంటి అంటే వైటమిన్ ఏ, సి అండ్ ఈ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. మోస్ట్గా మనకి ఈ త్రీలో కూడా ఏవి ఎక్కువ ఉంటాయి అంటే వైటమిన్ సి అనేది ఎక్కువ మనకి వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం దీని రైపన్ పపాయ అనేది ఎక్కువ కన్స్యూమ్ చేస్తాం ఫ్రూట్ రూపంలో. బట్ మనకి దీని యొక్క లీవ్స్, సీడ్స్ కూడా కన్స్యూమ్ చేస్తాం. ఓకేనా, సో లీవ్స్, సీడ్స్ వచ్చేటప్పటికి మనం లీవ్స్ వచ్చేటప్పటికి మనం తీసుకోవడం వల్ల ఒక జ్యూస్ ఫామ్లో తీసుకుంటే మనకి ఎవరికైనా లైక్ మనకి డెంగ్యూ ఫీవర్ వస్తే మనం ఆ టైంలో మన డాక్టర్ సజెస్ట్ చేసేది లీఫ్ జ్యూస్ అనేది, లిటిల్ అమౌంట్ ఆఫ్ లీఫ్ జ్యూస్ అనేది తీసుకోమని చెప్తారు. బికాస్ పపాయ లీఫ్ అనేది ప్లేట్లెట్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ పపాయ సీడ్స్ ఉంటాయి, మనకి తెలుసు కదా, పపాయ లోపల బ్లాక్ కలర్ సీడ్స్ ఉంటాయి. సో ఆ సీడ్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. మెయిన్గా అది యాంటీ పారాసైటిక్గా యూజ్ అవుతుంది. లైక్ మన బాడీలో ఎనీ పారాసైట్స్, ఎనీ వామ్స్ లాగా ఎనీ పారాసైట్స్ మన బాడీలో ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే లివర్ క్లెన్జర్గా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే లివర్ అంటే ఏంటి, మెయిన్గా దాని వర్క్ ఏంటి? కామన్గా మనం దాన్ని ఒక న్యాచురల్ ఫిల్టర్ అని చెప్తాం మన బాడీకి. అవునా, సో ఆ న్యాచురల్ ఫిల్టర్కి లైక్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఫిల్టర్ చేయడానికి మనం ఈ పపాయ సీడ్స్ తీసుకోవడం వల్ల అది ఎఫెక్టివ్గా జరుగుతుంది అనమాట. టాక్సిన్ ఫిల్టర్ అవడం అనేది మన లివర్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఈ పపాయ సీడ్స్ తీసుకోవడం వల్ల. ఓకేనా, మెయిన్గా నెక్స్ట్ ఏంటంటే మన న్యూట్రిషన్ వాల్యూ మొత్తం చెప్పాను. ఒక 100 grams ఆఫ్ పపాయని మనం రైపన్ పపాయని మనం తీసుకుంటే ఏమవుతుందంటే అందులో కార్బోహైడ్రేట్స్ 11 grams ఉంటుంది, ప్రోటీన్